ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని 11వ డివిజన్ పలు ప్రాంతాల్లో ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలు చెత్త వాహనాలు సరిగా రావడం లేదని, ఇంట్లో ఉన్న చెత్త ఎక్కడ వేయాలో అర్థం కావడం లేదన్నారు. దోమలు కూడా ఎక్కువగా ఉన్నాయని, పారిశుధ్య లోపం తీవ్రంగా ఉందని ప్రజలు తెలియజేశారు. ఎన్నో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిపోతున్నాయి. మేము 36 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న ఇళ్లకు ఇంటి పట్టాలు రిజిస్ట్రేషన్ కూడా లేవన్నారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడారు. ప్రజల చిన్నపాటి సమస్యలు కూడా పరిష్కారం కాకుండా ఉంటే క్షేత్రస్థాయిలో ప్రజలను భాగస్వాములు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని రావాలని ఆయన కోరారు. నెల్లూరు సిటీ 11వ డివిజన్లోని ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో ఈరోజు సిపిఎం ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇంటింటికి వెళ్ళి ప్రజల్ని కలిసి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా జరుపుతున్న పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏ ఇంటికి వెళ్ళినా అనేక రకాల సమస్యలు చెప్తా ఉన్నారు. ప్రత్యేకించి ఎన్టీఆర్ నగర్ ఏర్పడి 40-50 ఏళ్ళు అవుతా ఉన్నా కానీ ఇంతవరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థలాలకి రిజిస్ట్రేషన్ సౌకర్యం కలిగినటువంటి పట్టాలు లేవు. హౌసింగ్ అనామత్ పట్టాలు కూపన్ల లాగా ఇచ్చున్నటువంటి పరిస్థితి తప్ప పక్కా రిజిస్ట్రేషన్ సౌకర్యం అనేటటువంటిది ఈ 11వ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ నగరు, రాయపాలెం ఇటువంటి ప్రాంతాలలో ఈ రిజిస్ట్రేషన్ సౌకర్యం కలిగినటువంటి పట్టాలు లేవు. అదేవిధంగా రోడ్డు క్రాసింగ్ సంబంధించి అనేక కల్వర్టుల్లో ఈరోజు అన్నీ కూడా డౌన్ అయిపోయి ఆ కల్వర్టుల్లో మురుగు అంతా కూడా బ్లాక్ అయిపోయి తీవ్రమైనటువంటి అసౌకర్యమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. పారిశుద్ధ్య సమస్య పడకేసింది. తగినంత మంది పారిశుద్ధ్య సిబ్బంది లేరు. దోమలు స్వైర విహారం చేస్తూ ఉన్నాయి. ఎన్టీఆర్ నగర్ హైవే వద్ద నిరంతరం ప్రమాదాలు జరిగి అక్కడ అండర్ పాస్ బ్రిడ్జి లేకపోవడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. ఇలా ఈ ప్రాంతంలో 11వ డివిజన్లో అట్లాగే అరువులు, రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాల కోసం పలు దఫాలు మేము సచివాలయాలు ఈ విధంగా అధికారుల చుట్టూ తిరిగినా కానీ మా యొక్క గోడు పట్టించుకోవడం లేదని ప్రజలందరూ కూడా తెలియజేశారు. మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చిన్న చిన్న సమస్యలు సైతం పరిష్కారం చేయకుండా సుందరీకరణని, అభివృద్ధి అని చెప్పి పెద్ద పెద్ద ప్రచార ఆర్భాటాలు, పెద్ద పెద్ద పదాలు చెప్తా ఉన్నారు. ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం కాకుండా ప్రజలు ఏం కావాలో ఆ గోడు పట్టకుండా అభివృద్ధి జపిస్తే అది అభివృద్ధి లేకపోతే ఏంటి అని చెప్పి పాలకులు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే ఎన్టీఆర్ నగర్లో తక్షణమే రిజిస్ట్రేషన్ పట్టాలు, రాయపాలెం కానీ, ఎన్టీఆర్ నగర్ కానీ, నెల్లూరు సిటీలో 100% పేద, బడుగు, బలహీన వర్గాలు నివసించే ప్రాంతాల్లో ఈరోజు రిజిస్ట్రేషన్ సౌకర్యం కలిగిన పట్టాలు లేవు. ఇది అన్యాయం. సామాన్యుల పట్ల, నిరుపేదల పట్ల, మధ్యతరగతి ప్రజల పట్ల, బలహీన వర్గాల పట్ల ఈ ప్రభుత్వాలు, పాలకులు ఇన్ని సంవత్సరాల నుంచి చూపిస్తున్నటువంటి వివక్ష ఇది, నిర్లక్ష్య ధోరణి ఇది సరైన పద్ధతి కాదు. తక్షణమే అన్ని ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ పట్టాల సౌకర్యం కల్పించాలని, లేని పక్షంలో ప్రజలందరినీ సంఘటితం చేసి ఈ ప్రజా చైతన్య యాత్రల సందర్భంగా మేము మరో ఉద్యమాన్ని నెల్లూరు నగరంలో అన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ పట్టాలు సాధించేంత వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. అన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలా అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మన జిల్లా పిలుపు మేరకు ప్రజా చైతన్య యాత్రలను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహించాలనేది అనుకున్నాం. అందులో భాగంగా మన 11వ డివిజన్ పరిధిలో ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ఈ ప్రజా చైతన్య యాత్రలను మొదలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రజా చైతన్య యాత్రలు ప్రతి ఇంటికి తిరిగి ప్రజా సమస్యలపైన, ప్రజలకు ఏవైతే స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ మేము ఈ ప్రజా చైతన్య యాత్రను నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా మాకు ఎన్టీఆర్ నగర్లో మేము కోరుకునేది ఇది 36 సంవత్సరాలు పూర్తయినా కానీ ఇప్పటి వరకు మాకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించకపోవడం దారుణము. దీన్ని వెంటనే ప్రభుత్వం గుర్తించి మాకు రిజిస్ట్రేషన్ సౌకర్యాలను కల్పించి మాకు ఉచిత పట్టాలని ఇప్పించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి. అలాగే మన బైపాస్లో అనేక యాక్సిడెంట్లు జరిగి, నిన్న కూడా రీసెంట్గా పెట్రోల్ బంక్ ఎదురుగా ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగి మనిషి కూడా చనిపోవడం జరగడం జరిగింది నిన్న కూడా.
దీన్ని అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు కూడా మాకు ఎన్టీఆర్ నగర్కి అండర్ పాస్ బ్రిడ్జిని అవతలకి యువతలకి ఏర్పాటు చేయాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ ప్రజా చైతన్య యాత్రలో. అది ఒక భాగంగా మేము చేస్తున్నాము. అలాగే పారిశుద్ధ్య సమస్యలు అయితే వార్డులో చాలా ఘోరంగా ఉన్నాయి. ఆ దోమల సమస్యలు అయితే మరి విపరీతంగా ఉన్నాయి. ఈ పారిశుద్ధ్య సమస్యలను నివారించాలని మన మున్సిపల్ కమిషనర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్.